ఈరోజు మన వాక్య భాగ అంశము ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే దమరి. ఎగతాళి మధ్య నిలిచిన విశ్వాసము అనే అనుభవం గురించి మనము ధ్యానం చేసుకుంటున్న వారుగా ఉన్నాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 32 నుంచి మనము చదువుకుందాము. మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతీయుడైన దియోనిసియు, దమరియను ఒక స్త్రీ, వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుచున్నాడు. అలా మాట్లాడుచున్నప్పుడు అక్కడ అనేక మంది నిజంగా మనిషి అన్నవాడు చచ్చిపోతే తిరిగి బతుకుతాడా, చచ్చిపోయిన మనుషులు తిరిగి దేవుని యందు విశ్వాసం ఇస్తే మరలా బతుకుతారా అని హేళనగా ఎగతాళిగా మాట్లాడుచున్నారు. ఆ ఎగతాళి మధ్య అక్కడ ఒక స్త్రీ విశ్వాసం ఉంచింది. ఈరోజు నేను చెప్తుంది ఏ రాజు గురించో కాదు, ప్రవక్త గురించో కాదు, లేకపోతే అద్భుతాలు చేసిన వ్యక్తి గురించే కాదు, దేవుని యొక్క పరిచర్లో బాగా వాడబడిన సహోదరి గురించి మాత్రం కాదు, కానీ అంతకంటే ఎక్కువగా ఎగతాళి అనే అనుభవాల మధ్య దేవుని కొరకు విశ్వాసంతో నిలబడిన స్త్రీ గురించి మనము మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నాం. ఆమె పేరు ఏమైందంటే దమరి. మనం పౌలు గురించి విన్నాం, పేతురు గురించి విన్నాం, దావీదు గురించి విన్నాం. కానీ ఇక్కడ ఈ సహోదరుల్లో గొప్ప విషయం ఏమిటంటే ఎగతాళి అనే అనుభవాల మధ్య దేవుని కోసం నిలబడింది. ఇక్కడ ఈమె పేరు బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మాత్రమే రాయబడి ఉంది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇక్కడ చాలా మంది ఎగతాళి చేసిన వారు ఉన్నారు. ఎవరి పేరైనా రాయించాడా? ఇంకా చాలామంది విశ్వాసం ఇంకా అనేక మంది ఉన్నారు అన్నారు. వారి పేరు రాశాడా? లేదు. కేవలము ఈమె పేరే ఎందుకు రాయించాడు అంటే ఈమెలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈమెలో ఏముంది? ఒక ప్రత్యేకత. ఈరోజు మనము కూడా ఈ సహోదరు ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే ఎగతాళి అనే అనుభవాల మధ్య మనం విశ్వాసం కలిగి నిలబడడం నేర్చుకోవాలి. కుటుంబ పరిస్థితుల్లో కానీ, సంఘ పరిస్థితుల్లో కానీ, రక్త సంబంధికుల మధ్య కానీ చాలా విషయాల్లో మనకి ఏమి ఎదురవుతుందంటే ఎగతాళి. ఈ ఎగతాళి ఎదురైనప్పుడు మనకెందుకులే ఈ లేనిపోయిన గొడవ అని చాలామంది పక్కకు తప్పుకునేవారుగా ఉంటారు. మనకెందుకులే అనుకునేవారే ఎక్కువ శాతం ఉంటారు. కానీ అటువంటి ఎగతాళి మధ్య ఏది ఏమైనా సరే నేను విశ్వాసంతో నిలబడతా, సత్యం వైపు నిలబడతా, నీతి కొరకు నిలబడతా, విశ్వాసం కలిగి నడుస్తాను ఎంతమంది చెప్పగలుగుతాం? ఎందుకంటే మనుషుల అభిప్రాయాలు మన యొక్క నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి, మన ఆలోచనలు ప్రభావితం చేస్తున్నాయి. మంచి చేయాలన్న మనసు మనలో ఉంటుంది, నిలబడాలన్న ఆలోచన ఉంటుంది. కానీ ప్రజలు ఇంతమంది వ్యతిరేకంగా నిలబడినప్పుడు మనం నిలబడి ఏం చేస్తాం? వీళ్ళంతమంది ఒక మాట మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకో మాట మాట్లాడి ఏం చేస్తాం అని సహజంగా ఎదురుగా నిలబడాలంటే చాలామంది సంకోచించేవారుగా ఉంటారు. కానీ ఇటువంటి అనుభవాల మధ్య ఒక స్త్రీ నిలబడింది. అది అసలు విషయం. ఎవరో వెంబడించినప్పుడు మగ్ధలేని మరియ దేవుని కొరకు పునరుద్ధారణ క్రీస్తుని ఎదుర్కోవడానికి కలిగింది. అందుకే పునరుద్ధాన దర్శనం ఎవరికి వచ్చింది? మొట్టమొదటిగా మగ్ధలేని మరియకు వచ్చింది. మరి అట్లాగే ఎగతాళి అనే అనుభవాల మధ్య ఈమె దేవుళ్ళు నమ్మింది. ఎక్కడండి ఎగతాళి అనే అనుభవం? ఏథెన్సు నగరం. ఏథెన్సు నగరం అంటే కొంచెం జన చైతన్యం, విజ్ఞానం అనేది ఎక్కువగా ఉంది, తర్కం అనేది ఎక్కువగా ఉంటుంది. వీధి వీధికి ఒక వారి విశ్వాసాలు వేరు విశ్వాసాలు ఉన్నాయి, సందు సందుకి వేరు అనుభవాలు ఉన్నాయి. ఇన్ని అనుభవాల మధ్య వాళ్ళు తాత్వికవేత్తలు, జ్ఞానులు, ప్రతిదీ కూడా లోతుగా పరిశీలించేవాళ్ళు, అట్లాంటి తర్కం కలిగిన మనుషుల మధ్య ఏథెన్సు నగరంలో ఈమె ఉంది. ఈ ఏథెన్సులోకి అపోస్తలుడైన పౌలు వచ్చి ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు,
నేను పునరుద్ధారుడైన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను అని పౌలు చెప్పడం పెద్ద సాహసం. ఎవరికైనా చెప్పుకోవయ్యా, నీ మాటలు వినే వాళ్ళకి మాకు చెప్పొద్దులే కానీ, నీ మాటలకి ఆమెన్ అనేవాళ్ళు, అలిలే అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి నీ భక్తులు చెప్పుకోపు, మాకెందుకు చెప్తావు కానీ మాటలు అని చాలామంది దైవ సేవకులను చులకనగా మాట్లాడతారు కదా. ఇప్పుడు పౌలు గురించి కూడా సాహసమే చేశాడు. అంటే ఈ తర్కంతో జ్ఞానం కలిగిన వారు ఏథెన్స్ నగరంలో చాలా విషయాల్లో, కొన్ని విషయాల్లో వారు ముందుగా ఉంటారు. అట్లాంటి వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, చనిపోయిన యేసు తిరిగి లేచాడని సాహసంతో ఇక పౌలు గారు మాట్లాడుచున్నారు. మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుచున్నారు. అంటే ఇక్కడ పౌలును ఎగతాళి చేస్తున్నారా? పౌలును ఎగతాళి చేయడంలా పౌలు ప్రకటించిన సత్యాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఆపువయ్యా ఆపు, ఒక మనిషి చనిపోవడం ఏంటి, తిరిగి బ్రతకడం ఏమిటి అని సత్యాన్ని వారు ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే సత్యం ఎప్పుడు అందరికీ నచ్చదు. సత్యం ఎప్పుడు, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నిజాలు ఎప్పుడు కూడా కర్ణ కఠోరంగానే కనపడుతూ ఉంటాయి. ఈరోజు కొంతమంది మనుషులు ఉంటారు, వారు దేవాలయంకి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. దాన్ని గమనించారు, రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడిని మార్కులు ఏమైనా పెంచుతాడా అని హేళాకోళంగా, చులకనగా, ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? రోజు ప్రార్థన చేయడం వల్ల దేవుడు నా మార్కులు పెంచుతాడో లేదో నాకు తెలియదు, కానీ కాపీ కొట్టుకోకుండా మాత్రం పరీక్ష రాసే ధైర్యాన్ని ఇస్తాడన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి మార్కులు పెంచుతానంటలేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ధైర్యం ఇస్తానంటున్నాడు. ఈరోజు ప్రపంచం ఏం చేస్తానంటుందంటే నీకు విజయాన్ని ఇస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, దేవుణ్ణి ఇస్తాను అని ప్రపంచం అబద్ధం చెప్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే విజయం కొరకు నీకు ధైర్యాన్ని ఇస్తాను, ఆశీర్వాదం కోసం నీకు ధైర్యం ఇస్తాను అని దేవుడు ఏమంటున్నాడంటే ధైర్యం గురించి మాట్లాడుతూ ఉంటాం. విజయం తర్వాత వస్తుంది. విజయం రావడానికంటే ముందుగా మనకేం కావాలో తెలుసా? ధైర్యం అనేది కావాలి. ఇక్కడ దమరి విజయాన్ని ఎంచుకోలేదు, ధైర్యాన్ని ఎంచుకుంది. అందుకే ఆమె పేరును దేవుడు చరిత్రలో నిలిపిన వాడుగా ఉన్నాడు. ఈమె పేరు ఏమిటి చెప్పండి? దమరి. ఏం పేరు? దమరి. ఈమె ధైర్యాన్ని ఎంచుకుంది, అందుకే ఆమె పేరును దేవుడు ఏమి రాశాడు చరిత్రలో? దమరి. దేన్ని ఎంచుకుంది? జనాన్ని కాదు, ఆమె సత్యాన్ని ఎంచుకుంది. సత్యాన్ని ఎంచుకుంది. ఇక్కడ అనేక మంది, 100 మంది ఉన్నారు. ఆ 100 మంది నవ్వుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అక్కడ పౌలు ఉన్నాడు, మిగతా వారు ఉన్నారు, స్త్రీ అయిన ఈ దమరి ఉంది. ఇప్పుడు ఈమె ఎదుట 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నవ్వుతూ ఉన్న జనాల్లో కలిసిపోయి నేను మీ పార్టీ అంటూ పౌలును ఎగతాళి చేయడం. 2, సత్యం వైపు నిలబడడం. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? నవ్వుతూ ఉన్న జనాంగం వైపు వెళ్ళడం చాలా సహజం. 10 మందిలో ఒక చుట్టాల దగ్గర, ఒక ఫంక్షన్ దగ్గర 10 మంది ఒకవైపు ఉంటే ఆటోమేటిక్గా మిగతా గుంపు కూడా 10 మంది వైపు వెళ్ళిపోతుంది. అంటే నవ్వుతూ ఉన్న జనాంగం వైపు, బలం ఉన్న జనాంగం వైపు ఆ జనాంగం, మిగతా జనాంగం కదిలిపోతుంది. కానీ ఇక్కడ దమరి ఎగతాళి నవ్వుతూ ఉన్న జనాంగం వైపు తన అడుగులు వేయలేదు, సత్యం వైపు ఆమె అడుగులు వేస్తుంది. ప్రపంచం నవ్వుతూ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఎన్నుకుంటున్నావు? స్నేహితుల్ని ఎన్నుకుంటున్నావా? లాభాన్ని ఎన్నుకుంటున్నావా? విజయాన్ని ఎన్నుకుంటున్నావా? లేకపోతే సత్యాన్ని ఎన్నుకుంటున్నావా? దమరి చుట్టూ ఉన్న ప్రపంచం నవ్వుతూ ఉంది, స్నేహితుల్ని ఎంచుకోలేదు. ఈసారి మౌనంగా ఉండటం వల్ల మన క్షేమంగా ఉంటామని మౌనాన్ని ఎంచుకోలేదు, లాభాన్ని ఎంచుకోలేదు. ఏది ఏమైనా అది కఠినంగా ఉన్నా కూడా సహోదరి దేన్ని ఎంచుకుందో తెలుసా? సత్యాన్ని ఎంచుకున్న సహోదరిగా కనబడుచున్నది. అంటే గుంపు ఎప్పుడు సత్యానికి కొలమానం అనుకుంటూ ఉంటాం. 10 మంది ఒకవైపు ఉంటే అదే సత్యం, నలుగురు నడిచిందే బాట, నలుగురు మాట్లాడిందే మాట అంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు గుంపు అనేది సత్యానికి కొలమానం కాదు. ఎందుకు అంటే నోవహ కాలంలో అందరూ కూడా రాకడ నమ్మారా? లేదు. ఒక్క నోవాహ మాత్రమే రాకడ నమ్మాడు, ఒక్క నోవాహ మాత్రమే వర్షాన్ని నమ్మాడు. మిగతా వారెవ్వరూ కూడా వర్షాన్ని నమ్మల. వర్షాన్ని నమ్మనంత మాత్రాన
ఇక్కడ నోవాహు అందరు గుంపంతా ఇంకో పక్క ఉన్నారు, నేను మాత్రం ఈ వర్షాన్ని ఎందుకు నమ్మాలని ఆగాడా? లేదు. సత్యాన్ని యొక్క నోవాహు ఎన్నుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే నోవాహు కుటుంబము గుంపు వైపు ఉందా, సత్యం వైపు ఉందా? చెప్పండి. అంటే గుంపు 10 మంది నడిచినది అది సత్యానికి కొలమానమా? 10 మంది చేసిందే సత్యమా? నడిచిందే బాట? దేవుడు అంటున్నాడు 10 మంది చేసింది ఏది కూడా, నడిచింది ఏది కూడా సత్యానికి కొలమానము కాదు. ఇక్కడ దావీదు యొక్క ఇంటిలో 8 మంది ఉన్నారు. 8 మందిలో 7 ఏమనుకున్నాడు అంటే సమూయేలు ఆ యొక్క రాజు దేహదారుఢ్యం కానీ, వయసు కానీ, రూపం కానీ రాజుకయ్యే ఆలోచన అంతా కూడా 7 ఉందని, గుంపంతా కూడా ఈ 7 ఒకడు రాజుగా చేయాలనుకుంది. కానీ దేవుడు గుంపును చూచాడా, దావీదు హృదయాన్ని చూచాడా? దావీదు హృదయాన్ని చూచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన సత్యం వైపు నిలబెడితే అందరూ ఏమంటున్నారంటే ఆయన్ని బరబ్బాని విడిచిపెట్టండి, యేసును సిలువ వేయండి. గుంపంతా ఎవరి వైపు ఉంది? బరబ్బా వైపు ఉంది. యేసు దేన్ని ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు? సిలువను ఎదుర్కొన్నాడు. అందుకే సిలువను ఎదుర్కొన్నామా యేసేమో రక్షకుడయ్యాడు. అడవిలో ఉన్న దావీదేమో రాజు అయ్యాడు. ఆ యొక్క ఒంటరిగా ఉన్న నోవాహు ఏమో తన కుటుంబాన్ని, సర్వమానవాళి జీవకోటిని కాపాడిన వాడుగా ఉన్నాడు. అంటే గుంపు ఎప్పుడు కూడా సత్యానికి కొలమానము కాదు. 10 మంది ఒక పక్క ఉన్నారంటే అదే సత్యమని కాదు అని ఇక్కడ ఎంత స్పష్టంగా బైబిల్ ఆధారాలతో దేవుడు మాట్లాడుతున్నవాడుగా ఉన్నాడు. దమ్మరి అనే సహోదరి గుంపంతా ఒకవైపు ఉంది. ఈమె దేన్ని ఎదుర్కొంది అంటే సత్యాన్ని. ప్రపంచం ఎక్కువగా చెప్పేది నిజము కాదు, దేవుడు చెప్పింది మాత్రమే నిజం. దేవుడు ఏం చెప్పాడు? 10 మంది ఒక పక్కన ఉంటే అది నిజం కాదు, నువ్వు దేవుని పక్కన నిలబడిందే నిజము అని దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. ఇక్కడ ఒక సహోదరి, ఆ సహోదరి ఏం చేస్తుందంటే గ్రామంలో దేవుని నమ్ముకుంది. దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్తుంది. మందిరానికి వెళ్ళకుండా ఆదివారం కూడా గుళ్ళోకి వెళ్ళాలా, శుక్రవారం కూడా గుళ్ళోకి వెళ్ళాలా, ఉపవాసాలకు కూడా గుళ్ళోకి వెళ్ళాలా, ప్రతిదానికి గుళ్ళోకి వెళ్ళాలా. నీ ఈడు పిల్లలు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వెందుకు బైబిల్ పట్టుకొని బజార్లో గుళ్ళోకి వెళ్తావు అని ఆ సహోదరు గురించి మాట్లాడుతున్నా. తల్లి దగ్గరికి వచ్చి అంటుంది, అమ్మా లోకం ఇట్లా అంటుంది, కొంతమంది ఎట్లా అంటున్నారు, ఏంటమ్మా ప్రతిదానికి గుళ్ళోకి వెళ్ళాలా? నేను ఒక్కదాన్నే నా స్నేహితుల్లో గుడికి వెళ్తున్నా, ఇంకెవరూ కూడా గుడికి వెళ్ళడం లేదమ్మా అంటే నీటిలో ఉన్న చేపను గురించి తల్లి చెబుతుంది. ఈ చేప బ్రతికి ఉందా లేదా అన్నది నీకు ఎట్లా తెలుస్తుంది అంటే నీటి ప్రవాహానికి అనుకూలంగా ఈ చేప వెళుతుందంటే ఆ చేప చచ్చిపోయినని. నీటికి ఎదురీది అది ప్రయాణం చేస్తుందంటే ఆ చేపలో జీవం ఉందని. ఈ లోకంలో అనేక మంది ప్రవాహానికి అనుకూలంగా వెళుతున్నారు అంటే వారిలో సత్యం చచ్చిపోయింది, అంటే వారిలో విశ్వాసం చనిపోయింది, అంతే వాళ్ళు దేవుని నమ్మకం తగ్గిపోయింది. నువ్వు ప్రవాహానికి ఎదురెళ్తున్నావంటే నీలో జీవం ఉంది, జీవమైన యేసు ఉన్నాడు అని ఆ తల్లి బోధించినప్పుడు ఆమె 10 మంది వైపు నడక్కోకుండా దేవుని వైపు నడిచింది. కొంతకాలమైన తర్వాత దేవుని చేత బహుగా వాడబడింది. వాడబడిన తర్వాత అనేక మంది వచ్చి అంటున్నారు, అమ్మా ఈరోజు నీవు మా కోసం ప్రార్థన చేయవా? ఆ యవనస్త్రాలను అడుగుతున్నారు, మా కోసం ప్రార్థన చేయవా? ఒంటరిగా నిలబడము అనేది నీ జీవితంలో ఎప్పుడూ ఓటమి కాదు, సత్యం వైపు నిలబడమే నిజమైన విజయం. ఈరోజు యవన కాలంలో మీతో నేను చెబుతున్న మాట, మీ స్నేహితులైన వారందరూ కూడా లోకంలో వెళ్ళి సంతోషిస్తూ ఉండవచ్చు, ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు, నువ్వు ఒక్కదానివే గుడికి రా ఉండవచ్చు. అయితే నువ్వు ఒక్కదానివే గుడికి వస్తున్నంత మాత్రం నువ్వు ఓటమి వైపు ఉన్నావని కాదు, సత్యం వైపు ఉన్నావని. కాబట్టి విజయము నీదే. నమ్మిన వారే గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దమరి అనే సహోదరి సమాజాన్ని ఎంచుకుందా లేకపోతే సత్యాన్ని ఎంచుకుందా? చెప్పండి. సత్యాన్ని ఆమె ఎంచుకుంది. ఈరోజు గుడికి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? ఒక చిన్న పిల్లవాడిని గుడిలో పంపించింది వాళ్ళమ్మ. సండే స్కూల్ చెప్తున్నారండి, సండే స్కూల్ టీచర్లు మీరు పంపిస్తారా లేదా? చాక్లెట్లు చెప్తాం, పాటలు పెడతాం అని అంటూ ఉంటే పిల్లల్ని పంపించారు.
పిల్లలు పంపించిన తర్వాత ఈ పిల్లోళ్ళు గుళ్ళోకి వచ్చారు, కొంత నేర్చుకున్నారు. అలా వాళ్ళు ఏమో నేర్పారు అంటే సండే స్కూల్ టీచర్లు ఏది చేయకూడదో ఏం చేయకూడదో నేర్పారు. ఇగో అంటే ఇవన్నీ చేస్తే దేవుడు మిమ్మల్ని ఊరుకోడు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినప్పుడు అమ్మాయికి నేను మా చెల్లిని కొట్టను. ఏమంటున్నాడు ఆ కుమారుడు? అమ్మ నేను మీకు మా చెల్లిని కొట్టను అంటే ఒకరోజు సండే స్కూల్కి వెళ్ళినందుకు ఆ పిల్లోడు ఏమంటున్నాడు? మా చెల్లిని. వెంటనే చెల్లి ఉంది, అమ్మ ఇక ఇంట్లో కూర్చోబెట్టద్దమ్మా, మళ్ళీ వచ్చే వారం కూడా గుళ్ళో పంపించమ్మా, ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా మారాల్సినవి చాలా ఉన్నాయి అంటుంది. అంటే మందిరానికి వెళ్ళడం వల్ల మన మనసు దేవుని మీద నిలపడం వల్ల దేవుడు మనలో మార్పు కలగజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఎగతాళి చేసే జనాలు ఎక్కువగా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నిలిచిన స్త్రీ చరిత్రలో బైబిల్ గ్రంథంలో దేవుడు ఆమె పేరును లిఖించిన వాడుగా ఉన్నాడు. ఈరోజు సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీవు ఏ వైపు ఉంటావు? జనం వైపు ఉంటావా, సత్యం వైపు ఉంటావా? రెండవ మాట, ఇక్కడ ఈమె ఎగతాళి చేసే మనుషుల మాటలు వింది, కానీ మనసు మార్చుకుందా? లేదు. నిర్ణయాన్ని మార్చుకుందా? లేదు. రెండవ మాట ఏమిటంటే ఎగతాళి మాటలు విన్నా కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె ఆ గుంపును చూచింది, ఆ గుంపులో ఎగతాళి ఉంది, ఆ గుంపులో నవ్వు ఉంది, ఆ గుంపులో ఏళన ఉంది. అమ్మో, ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే మనం ఒక్కలమే నిలబడి ఏం చేయగలుగుతామో, మన ఒక్కరి వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు. ఎగతాళి అనే అనుభవాల మధ్య ఆమె కళ్ళతో చూస్తూ ఉన్న నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. ఎవరో ఏదో అంటారని మనం ఏం చేస్తామంటే నిర్ణయాన్ని మార్చుకుంటూ ఉంటాం. నువ్వు కూడా బైబిల్ పట్టుకొని వెళ్తున్నావా అంటారేమని మందిరానికి మానేసిన వాళ్ళు చాలామంది ప్రారంభంలో, నువ్వు కూడా బైబిల్ దేవుడిని వెంబడిస్తున్నావా అనేపాటికి ఎంతమంది దేవుణ్ణి ఆరాధించడం అనేసారో. కొంతమంది షాపింగ్కి వెళ్ళినట్లుగా ఆ షాపింగ్ సంచులు వేసుకుని వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే అందుట్లో బైబిల్ ఉండేది కనబడుకోకుండా. మనుషులు ఈ మాటలకు భయపడి అంటే ఎగతాళి మాటలు వింటున్నారు, కానీ వారి నిర్ణయాన్ని మార్చుకున్నారా? వాళ్ళు ఎన్ని ఎగతాళి చేసినా కూడా బట్టల సంచిలో బైబిల్ పెట్టుకుని గుళ్ళోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంటే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితంలో మనుషులైన వారు ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పుడు నీ నిర్ణయాలు ఎట్లా ఉంటున్నాయి? కానాను స్త్రీ యొక్క విషయంలో దేవుడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిలక వేయటం యుక్తము కాదు అన్నప్పుడు అది ఆ మనసుకి గాయాన్ని అనిపించింది. కొన్నిసార్లు ఏమిటంటే మొగుడు తిట్టడం వల్ల కాదు, కానీ తోటికోడలు నవ్వడం వల్ల ఆమెకేమొచ్చిందట? రోషం, పౌరుషం, కోపం వచ్చిందట. అట్లాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా భరించేది, కానీ చుట్టూ ఉన్నవారు ఆమెను బట్టి ఇప్పుడు ఈమె నిర్ణయం మార్చుకోవచ్చు. నేనేంటి, నా స్థాయి ఏమిటి, ఇక్కడికి వచ్చి ఎట్లా అంటూ ఉంటే ఈయన ఎట్లా అంటాడని నిర్ణయం మార్చుకోవచ్చు. ఎగతాళి మధ్య ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు కదా. గుడివాడు దావీదు కుమారుడు నన్ను కరుణించు, రక్షించు అని కేకలు వేస్తూ ఉంటే ఓరకుండమని అనేక మంది అతన్ని ఏం చేశారు? ఆపివేశారు. అంటే ఎగతాళి అనే అనుభవం నీకు కూడా చూపు కావాలరా గుడ్డోడా, ఎక్కడన్నా విన్నావారా గుడ్డు అన్నటువంటి. అయితే నిర్ణయాన్ని మార్చుకున్నాడా? మార్చుకోవాలా. ఇంకా బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని యొక్క నడకనాపాడు, దేవుని యొక్క దృష్టిని మార్చిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొండ మీద నిలబడి మాట్లాడుచున్నాడు పౌలు. చుట్టూ అనేక మంది ఉన్నవారుగా ఉన్నారు. నేను పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నాను, ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంటే చాలేవయ్యా. మనిషి చనిపోయి తిరిగి లేస్తాడా? ఇప్పుడు ఏళ్ళు ఒకరిని చంపేసి తిరుగులేపు అని అన్నట్లుగా ఎగతాళి చేస్తూ ఉన్నవారుగా ఉన్నాం. కానీ ఇది ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా ఎగతాళి చేస్తున్నా ఆ ఎగతాళి గల అనుభవాల మధ్య ఒక స్త్రీ నిలబడింది. ఆమె పేరు దమరి. ఆమె పేరేమిటి? దమరి. ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏమని? ప్రజలు ఏమనుకుంటారో అని కాదు, దేవుడు ఏమనుకుంటాడని ఆమె నిర్ణయం తీసుకుంది. నీ నిర్ణయం ఎలాగుంది? ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో అన్నదాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటాడో అన్నదాన్ని బట్టి మన నిర్ణయం ఉందా?
సుట్టుగా దేవుడిని అడుగుతున్నాడు. దమరి ప్రజల బట్టి తన నిర్ణయాన్ని తీసుకోలేదు, దేవుడు ఏమనుకుంటాడని తన నిర్ణయం తీసుకున్నాడు. విశ్వాసం అంటే ఎగతాళి మాటలు వినడం కాదు. విశ్వాసం అంటే ఎగతాళి మాటలు వింటూ ఉన్నా కూడా అంతకంటే ఎక్కువగా దేవుని స్వరం పెద్దగా వినబడ్డం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క స్వరం నీకు పెద్దగా వినబడుతుందా? ఎగతాళి అనే అనుభవాల మధ్య ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే మనిషి స్వరం కన్నా దేవుని యొక్క స్వరం నీ మీద ఏలుబడి చేయునుగాక. ఎందుకంటే ఇక్కడ దావీదు గొలియాతు దగ్గరికి వస్తున్నాడు, కర్రలు పట్టుకుని వస్తున్నాడు. నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా అని దావీదును ఎగతాళి చేస్తున్నాం. కానీ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క స్వరాన్ని దావీదు వింటున్నవాడుగా ఉన్నాడు కాబట్టి ఎగతాళి మధ్య అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుని నమ్మాలి. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరిట యుద్ధం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే అతన్ని యుద్ధంలో గొప్ప విజయము సాధించేలాగా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద, ఓ యూదుల రాజా, నిజముగా నువ్వు రాజు అయితే నిన్ను నీవు రక్షించుకో అని ఎగతాళి చేస్తున్న వారుగా ఉన్నాం. ఎగతాళి చేస్తున్నా, ఇదిగో తండ్రి చిత్తము నెరవేర్చుట నా నిర్ణయము, తండ్రి నాకు అప్పగించింది నేను సమాప్తం చేయడమే నా నిర్ణయము. ఎగతాళి వైపు చూడటం కాదు, మనుషుల వైపు చూడటం కాదు, పాపం వైపు చూడటం కాదు అని దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్తి చేయడమే తన నిర్ణయంగా మార్చుకున్నాడు. కాబట్టి జనులైన వారికి ఏమో వచ్చిందంటే రక్షణ అనేది వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే సాతానుని మొదట భయపెట్టడు, మొదట ఏం చేస్తాడంటే సిగ్గుపడేలాగా చేస్తాడు. ఏ విషయాల్లో? ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే జనాలు నవ్వుతూ ఉంటారు, పాట పాడుతుంటే జనాలు నవ్వుతూ ఉంటారు, వాక్యం చదువుతుంటే జనాలు నవ్వుతూ ఉంటారు. అంటే మొదట నీ ప్రార్థన ఆపాడా? లేదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను సిగ్గుపడేలాగా, బైబిల్ చదువుతుంటే సిగ్గుపడేలాగా, సంఘానికి వస్తుంటే సిగ్గుపడేలాగా ముందుగా అపవాది ఏం చేస్తా అంటే ఈ విషయాల్లో మనకి ఇవన్నీ తీస్తుంటాడు. కొంతమంది మందిరానికి వస్తుంటే విశ్వాసుల ద్వారానే విశ్వాసులను ఏమిస్తాడంటే వెక్కిరించేలాగా చేస్తాడు. చిచ్చి ఎట్లాంటి ఎక్కిరించే మనుషుల మధ్య నేను ఎందుకు దేవుని నమ్ముకోవాలి అంటే సాతాన్ని ప్రార్థన ఆపడం లేదు, మనుషుల ద్వారా నేను వెక్కిరిస్తున్న వాడుగా ఉన్నాడు. ఇక్కడ దమరి యొక్క విషయంలో కూడా ఇట్లాగే ఉంది. అయినా సరే ఆమె ఏం చేసిందంటే ఆమె దేవుణ్ణి ఎంచుకుంది. దేవుణ్ణి ఎంచుకున్నటువంటి సహోదరిగా నీ జీవితంలో ఎలాగున్నావు? ఒక్కడు ఉద్యోగానికి వెళ్ళాడు. ఉద్యోగానికి వెళ్ళి లంచ్ చేసే ముందు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాయి. ఏంటయ్యా దేవుడు నీకు ఒక్కడికే అన్నం ఇచ్చాడా? మాకు ఇవ్వలేదు అన్నం, భోజనం, ఓ పెద్ద మొదలు పెడుతున్నా ప్రార్థన అన్నట్లుగా చేస్తుంది. ఏది ఏమైనా వాళ్ళు ఏదో ఎగతాళి చేశారని ఇతడు తన ప్రార్థన ఆపాడా? లేదు. ప్రతిరోజు లంచ్ బాక్స్ ఓపెన్ చేసే ముందు ప్రార్థన చేయడం, ప్రార్థన చేసిన తర్వాత భోజనం చేయడం. కొన్ని రోజులైన తర్వాత కంపెనీ ఆర్థికపరమైన ఒడిదుడుకులు వచ్చాయి. ఒడిదుడుకులు వచ్చినప్పుడు చాలామంది ఉద్యోగాలు తీసేస్తామని చెప్పారు. కానీ ఇతడు మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ కంపెనీలో వారు అనేక మంది, ఇదిగో అయ్యా కుటుంబంలో చాలా బాధ్యతలు ఉన్నాయి, బిడ్డల బాధ్యతలు ఉన్నాయి, ఆర్థికపరమైన బాధ్యతలు ఉన్నాయి, మా ఉద్యోగాలు పోకోకుండా ఉండాలని ప్రార్థన చేయి, కంపెనీ లాభాలు రావాలని ప్రార్థన చేయన్నారు. అంటే ఏ మనుషులైతే ఎగతాళి చేసిన వారుగా ఉన్నారో ఎగతాళి చేసిన మనుషులే ఏం చేశారంటే అతన్ని ప్రార్థనా సహాయము అడుగుతున్నారు. అంటే అతను ప్రార్థన చూసి నవ్వారు. ఇప్పుడు అదే మనుషులు అతని యొక్క ప్రార్థన కొరకు ఆశతో వెతుకుతున్న వారుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే నిన్ను చూసి నవ్వారో వారే నీ ప్రార్థన కొరకు ఆశతో నిన్ను వెతుకుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ దమరి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది నవ్వి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ప్రజలు నీ విశ్వాసాన్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ రేపు అదే విశ్వాసం వారికి ఆశవునుగాక, అదే విశ్వాసం వారికి దారి చూపించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో కూడా మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు, నవ్వుతూ ఉండే వాళ్ళ మధ్య ఉన్నప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏది ఏమైనా కూడా నీవు పరిస్థితులు బట్టి నీ నిర్ణయాన్ని మార్చుకోకూడదు అని. ఒకరోజు కుటుంబంలో ఆ బిడ్డలైన వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పిల్లోడు ఎప్పుడు లేనిది గట్టిగా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాడు. వాస్తవంగా ప్రార్థనలో కళ్ళు మూసుకున్న వాళ్ళు వేరుగా కనపడతారు, కావాలని గట్టిగా కళ్ళు మూసుకున్న వాళ్ళు వేరుగా కనపడతారు. తర్వాత ఆ చుట్టం అడిగారంట, అరే ప్రార్థన అయ్యేంతవరకు ఈరోజు ఏంటి నువ్వు వెరైటీగా కళ్ళు మూసుకున్నావు అంటే, ఇవాళ మా అమ్మ ఏం కూర చేసిందో నీకు తెలుసు కదా, ఆ కూర చూస్తే నా కళ్ళు
ఆగవు. అందుకే నా ప్రార్థన ఆగిపోతుందని నేనేం చేశాను, గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అంటే ఒక చిన్న పిల్లవాడే ఒక చిన్న విషయంలో, ఒక ఘోర విషయంలో దాన్ని ఆ శోధన చేయించడానికి, ఆకర్షణ చేయించడానికి ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నట్లయితే మరి మనము దేవుని యొక్క విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నాం? యెహోషువ అంటాడు, మీరు ఏదైనా చేసుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను. మీరు ఎట్లాగైనా ఉండండి, నేను మాత్రం దేవుని విడిచిపెట్టను అని దానియేలు ఏ విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకున్నవాడిగా ఉన్నాడు, ఈరోజు నీ జీవితంలో అటువంటి నిర్ణయం ఉందా? ప్రజల అభిప్రాయం దేవుని రద్దు చేయడం కాదు. ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏం చేస్తుందంటే వారు వెక్కిరిస్తూ ఉంటారు. వెక్కిరించారు అంటే దాని అర్థం నీ పిలుపు వారు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతున్నాం. ఏది ఏమైనా నీవు నీ నిర్ణయం మీద ఉంటున్నావా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకునేవాడుగా ఉండాలి. ఇక్కడ దమరి, దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరి పేరు రాయించాడు? దమరి. అంటే దేవుడు ఎగతాళి చేసిన వారిని గుర్తుపెట్టుకున్నాడా, లేకపోతే విశ్వాసంతో నిలిచిన వారిని గుర్తుపెట్టుకున్నాడా? చెప్పండి. అంటే దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసం గల వారి గురించి. అమ్మా నీ విశ్వాసం గొప్పదని కానాను స్త్రీ గురించి మాట్లాడాడే. అట్లాగే అయ్యా నీ విశ్వాసం గొప్పది అని శతాధిపతి గురించి మాట్లాడిన వాడిగా ఉన్నాడే. అంటే వెక్కిరించిన వారి గురించి దేవుడు మాట్లాడటంలా, ఎగతాళి చేసిన వారి గురించి దేవుడు మాట్లాడటంలా, విశ్వాసములో నిలిచిన వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వారినే గుర్తుపెట్టుకునేవాడుగా ఉంటాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎగతాళి చేసిన వారి పేర్లు ఎవరైనా ఉండే? ఎక్కడ దేవుణ్ణి ఎగతాళి చేసిన వారి పేర్లు ఏమైనా బైబిల్ గ్రంథంలో ఉన్నాయా? ఇక్కడ పౌలుని ఎగతాళి చేస్తున్న వారి పేర్లు ఎవరైనా ఉన్నాయా? కానీ ఎగతాళి మధ్య విశ్వాసంతో నిలిచిన వారి పేర్లను దేవుడు లెక్కించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఎగతాళి అనే అనుభవాల మధ్య దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే దేవుడిని యొక్క పేరును జీవగ్రంథంలో లిఖించునుగాక. హల్లెలూయా. నిలిచిన వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే లెక్కించేవాడుగా ఉంటాడు. ప్రపంచం ఏం చేస్తుందంటే ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారని సంఖ్యను లెక్కిస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని ఎడల నీకున్న సమర్పణ చూచేవాడుగా ఉంటాడు. నీ సమర్పణ ఎంత, నీ విశ్వాసం ఎంత, నీ ఆసక్తి ఎంత అని దేవుడు దాన్ని లెక్కించేవాడుగా ఉంటాడు. దేవుడు మన వైపు చూస్తున్నప్పుడు మన సమర్పణ అనేది ఆయన యొక్క తూకంలోకి వచ్చేదిగా ఉన్నదా లేదా, లేకపోతే తూకంలో తేలిపోయేదిగా ఉన్నదా? ఈ సహోదరి ఎగతాళి అనే అనుభవాల మధ్య నిలిచింది కాబట్టి దేవుడు ఆమెను మర్చిపోలేదు. అందుకే ఆమె పేరును ఎక్కడ రాశాడు అంటే జీవగ్రంథములో రాసిన వాడిగా ఉన్నాం. అబ్రహాము తెల్లారలేసి రండి మనందరం బయలుదేరాలి. ఏమంటాయా నీకేమైనా పిచ్చబట్టిందా? ఎంత జనాంగమో, ఎంత మందికి బలమో, ఎంత పశువుల భాగ్యం ఎన్ని ఉంటే బయలుదేరదామంటావేంటి? ఎక్కడికి వెళ్దాం తెలియదు, ఎటు వెళదాం తెలియదు. నేను చాలామంది పిచ్చోళ్ళని చూశాను, రాజమండ్రి పిచ్చోళ్ళని చూశాను, విశాఖపట్నం పిచ్చోళ్ళని చూశాను. నీలాంటి పిచ్చోళ్ళని నేను ఎక్కడ చూడలేదు అని బహుశా అబ్రహాముతో అనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఉన్నదంతా కూడా వదిలిపెట్టి వెళదామంటావు అని ఎంతగా ఎగతాళి చేస్తుంటారో. ఆ మాటలు అన్నవారి మాట పేర్లు ఎక్కడా జీవగ్రంథంలో లెక్కించలా. విశ్వాసంతో నిర్ణయం తీసుకుని నడిచిన అబ్రహాము పేరుని దేవుడు లెక్కించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ సమర్పణ దేవుడు జీవగ్రంథంలో రాసేటట్టుందా? నీ విశ్వాసం జీవగ్రంథంలో లిఖించబడేటట్టు ఉందా? ఎందుకంటే రాహాబు అనే స్త్రీ గతం చాలా పెద్దది, కానీ ఆ విశ్వాసం చాలా గొప్పది. అందుకే పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆమె దేవుని కొరకు నిలబడింది కాబట్టి ఆమె జీవగ్రంథములో ఆమె యొక్క విశ్వాసం గురించి, ఆమె యొక్క సాహస కార్యాల గురించి దేవుడు లెక్కించిన వాడుగా ఉన్నా. ఇక్కడ సిలువలో ఉన్న దొంగ ఓ యూదుల రాజ్యానికి శుభం అంటున్నా, పక్కంటోడు అంటున్నాడు ఇంకో హేళన మాట అరే మనకైతే ఇది మంచిదే, ఇది తగినదే, కానీ ఆయన ఏ పాపం లేనివాడు రా అని రెండవ దొంగ ఎగతాళి అనే అనుభవాల మధ్య అతడు ఏం చేస్తాడంటే ఒక స్థిరమైన నిర్ణయం కలిగి విశ్వాసంతో దేవుడి వైపు చూశాడు కాబట్టి దేవుని కొరకు నిలబడిన రెండవ దొంగను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది, నేడు నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు.
అంటే ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఈ ఇద్దరు యవనస్తులు ఒకే వయసు వారు. ఒకడేమో ఆదివారం రాగానే చక్కగా ఆడుకుంటున్నాడు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నవాడుగా ఉన్నాడు, ఫంక్షన్కి వెళ్తున్నాడు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాడు, పేరెంటాలకు వెళ్తున్నాడు, ఎక్కడ ఏ లోటు లేకోకుండా తిరుగుతున్నాడు. ఇంకొకటి ఏమో వాళ్ళ అమ్మ నాన్న, ఏయ్ ఫంక్షన్ వద్దు, పెళ్ళొద్దు, ఆటలొద్దు, గుళ్ళోకి వెళ్ళు అంటున్నా. అమ్మా నా వయసు పిల్లలంతా కూడా ఆదివారం నాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఇట్లా గుళ్ళోకి వెళ్ళమంటా భావ్యమా అని ఆ కుమారుడు అడిగి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే వారు తల్లిదండ్రులైన వారు, బిడ్డలైన వారిని దేవుని మందిరంలోకి నడిపించిన వారుగా కనపడుచున్నా. అక్కడ అనేక మంది ఈ బిడ్డని ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? ఈ బిడ్డను కాదు ఎగతాళి చేసేది, ఈ బిడ్డ కలిగిన విశ్వాసాన్ని ఎగతాళి చేస్తుంది. నీ దేవుడు నీకేం చేస్తాడు ఆదివారం గుళ్ళోకి వెళ్తే అని విశ్వాసాన్ని వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఎగతాళి చేస్తున్న వారుగా ఉన్నారు. వారి భవిష్యత్తును ఎగతాళి చేస్తున్న వారుగా ఉన్నారు. ఏది ఏమైనా సరే ఆ బిడ్డ యవనస్తుడైన వాడు దేవునిలో కొనసాగాడు. కొంతకాలమైన తర్వాత యవన కాలంలో బిడ్డ ఆదివారం అన్ని విషయాల్లో తిరిగిన, లోకంలో తిరిగిన బిడ్డ తాగుమూత అయిపోయాడు. ఈ బిడ్డ దేవుని చేత నడిపించబడుతున్నాడు. ఇప్పుడు ఆ గ్రామంలో అనేక మంది మా బిడ్డలైన వారు మారాలి, మా బిడ్డలైన వారు దేవుని తెలుసుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలని ఎగతాళి చేసిన వారి తల్లిదండ్రులే ఈ యవనస్తుల దగ్గరికి వచ్చి ప్రార్థనా సహాయం అడుగుచున్న వారుగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఖ్యను కాదు దేవుడు చూసేది, సమర్పణ చూస్తాడు. నీ సమర్పణ ఎంత బలంగా ఉంటే దేవుని నామానికి సాక్షార్థంగా అంత బలంగా నువ్వు నిలబడదుగాక. హల్లెలూయా. ఇక్కడ దమరి ఉంది. పౌలు గారు చెప్తున్నారు, ఆహా అంత జరిగిందా, నిజంగా దేవుడు పునరుద్ధాడే తిరిగి లేచాడా, సరే ఆలోచిద్దాం, వచ్చే వారం చూద్దాం, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను వెంబడిస్తాం, కొంచెం సమయం ఇవ్వు అనలేదు. వెంటనే ఆమె విశ్వసించింది, వెంటనే ఆమె నిర్ణయం తీసుకుంది. ఎగతాళి మధ్య ఆమె ఏం చేసిందంటే దేవుని కొరకు విశ్వాసంతో ఆమె నిలిచింది. వాక్యం వినడం గొప్ప కాదు, ఆ వాక్యానికి స్పందించడం, ఆ వాక్యానికి లోపడము గొప్ప విషయం. ఈరోజు దేవుడు అడుగుతున్న వాడిగా ఉన్నాడు, దమరిలాగా వాక్యాన్ని వింటున్నావు కానీ ఆ వాక్యానికి లోబడి స్పందించే సహోదరిగా ఉన్నావా? ఈరోజు సూటిగా దేవుడు నిన్ను అదే అడుగుచున్న వాడుగా ఉన్నాడు. చివరిగా ఒక నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా సరే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం శాశ్వతంగా ఆమె పేరును చరిత్రలో రాసేలాగా చేసింది. మరి నీవు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏముంటుంది నిర్ణయం? దమరిలాగా ఎగతాళి అనే అనుభవాలు ఎన్ని వస్తూ ఉన్నా కూడా నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఎవరి కోసం నిలబడాలి? దేవుని కొరకు నువ్వు నిలబడే సహోదరిగా ఉండాలి. ఇక్కడ పేతురుతో, ఇదిగో నువ్వు కూడా నీ బతుకు కూడా ఇంకా దేవుని వెంబడిస్తావా, కోడి కూసేదాకా అబద్ధం ఆడావు కదరా అని పేతురు అనవచ్చు. అయితే దేవుడు అన్న రా, మనుషులు ఎగతాళి చేస్తారేమో, పాత బతుకుల గురించి మాట్లాడతారేమో అని పేతురు ఆగిపో ఉండవచ్చు. దేవుని యొక్క పిలుపు విండి యోచింపుకోకుండా వెంటనే వెంబడించాడు కాబట్టి మనుషులు బట్టే జాలరగా దేవుడు పేతురు నిలబెట్టాడు. హల్లెలూయా. మత్తయి పన్నులు వసూలు చేసేవాడుగా ఉన్నాడు. అతడు ఒక బల్ల మీద చిట్టాపొతులు రాస్తున్నాడు. దేవుని యొక్క పిలుపు విన్నాడు, ఆ బల్లను విడిచి దేవుని వెంబడించాడు. కాబట్టి అతన్ని కూడా ఒక సువార్తికుడిగా దేవుడు వాడుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు రేపు వాడము కాదు, అది సరి అయిన విధానము కాదు. దేవుడు పిలిచినప్పుడు ఏం చేయాలో తెలుసా? అయ్యా అని ఆయనకు లోపడ్డము, ఆయనకు విధేయత చూపడం, సమర్పణ కలిగి ముందుకు వెళ్ళడమే దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించే గొప్ప విషయమై ఉంది. ఈరోజు దేవుడు సూటిగా అడుగుతున్నాడు, దమ్మరి అనే సహోదరి ఏది ఏమైనా అని ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుని ఎగతాళి మధ్య విశ్వాసం నిలిచింది. కాబట్టి దేవుడు ఆమె పేరుని ఎక్కడ లిఖించిన వాడుగా ఉన్నాడు? చరిత్రలో లిఖించిన వాడుగా కనబడుచున్నాడు. ఈరోజు ఇంకొంచెం లోతుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఒక మానవుడు వాళ్ళ తాతగారిని అడుగుతున్నాడు, తాతయ్య కాళ్ళు లాక్కొచ్చేస్తున్నాయి, నువ్వంటే నీకు కాళ్ళ మీద నువ్వు నడలేకపోతున్నావు, ఇంకా గుళ్ళోకి ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుంచి గుళ్ళో పోయావు కదా, నాకు తెలిసిన కాంచి నువ్వు గుళ్ళో పోతానే ఉన్నావు, ఇంకా ఆరోగ్యం సహకరించాలి, కింద పడ్డావంటే కాళ్ళు ఇరుగుతాయి, మళ్ళీ మీకు మేము చేయలేక సావాలి, కాబట్టి గుళ్ళోకి ఎందుకు? ఇప్పుడు చెప్పండి, ఈ మాటకి ముసలోళ్ళు గుళ్ళో రావాలి వద్దా? చెప్పండి.
అయితే ఆ తాతయ్య గారు ఒకటే మాట అన్నారు. ఏంటో తెలుసా? అయ్యా, ఇప్పటి వరకు నేను లోకంలో చాలా విషయాల కొరకు జీవించా. ఇక మిగిలింది కొద్ది కాలమే. మిగిలింది ఈ కొద్ది కాలం. ఈ కొద్ది కాలం నా కోసం కాదు, దేవుని కోసం బ్రతుకుతా. ఈ కొద్ది కాలం ఎవరి కోసం బ్రతుకుతానో దేవుని కోసం బ్రతుకుతా అని ఆ యొక్క వృద్ధాప్యులను ఆ తాతయ్య గారు దేవుని వెంబడించారు. కొంతకాలానికి దేవుని పిలుపు అందుకున్న వారుగా ఉన్నారు. దేవుని పిలుపు అందుకొని వారు ఎక్కడికి వెళ్ళిన వారుగా ఉన్నారంటే పరలోకానికి వెళ్ళిన వారుగా ఉన్నారు. ఈరోజు అతను అంటున్న మాట, ఇదిగో మా తాతని చూసి నేను నవ్వాను. ఈ ముసలి వయసులో ఆరోగ్యం సహకరించకపోయిన ఎట్లా వెళ్తున్నాడు అని కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఆయన యొక్క తీర్మానం, ఆయన యొక్క నిర్ణయము నాలో ఒక విశ్వాసాన్ని తీసుకొచ్చింది అంటున్నాడు. హల్లెలూయా. అంత వృద్ధాప్యంలో శరీరం సహకరించకపోయినా ఆయనే మందిరానికి వెళ్ళినప్పుడు, ఆయనే దేవుని నమ్మినప్పుడు, మరి నాకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎందుకు దేవుని నమ్ముకోకూడదనే విశ్వాసాన్ని ఆయన బట్టి నేను సంపాదించుకున్నా అంటున్నాను. ఈరోజు వృద్ధాప్యంలో మీరు మీ ఇంటిలో ఉన్న యవన బిడ్డలకు మీ ద్వారా దేవుడు విశ్వాసాన్ని రగిలింప చేయునుగాక. హల్లెలూయా. ఈ దమరి అనే సహోదరి ఏం చేస్తుందంటే, ఆమె ఎగతాళి మధ్య విశ్వాసంతో దేవుని కొరకు ఆమె నిలబడిన సహోదరిగా కనపడుతుంది. ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు నిలబడుతున్నామా? నీ కుటుంబం నవ్వునా నిలబడుతున్నావా? నీ చుట్టూ ఉన్నవారు హేళన చేసిన నిలబడుతున్నావా? ఎవరు ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడుతున్నా, నువ్వు గుళ్ళోకి వెళ్తాం వల్ల నీ బతికేం మారింది అని అంటూ ఉన్నా కూడా నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, దేవుని వెంబడిస్తూ ఉన్నప్పుడు కూడా ఏమీ జరగకపోయినా, హేళన మధ్య ఎగతాళి మధ్య ఏది ఏమైనా, అంజూరపు చెట్లు పూగిపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అభక్తులాగా నేను దేవునిలో సంతోషిస్తాను. యెహోవా ఇస్తాడు, యెహోవా తీసుకుంటాడని ఏబులాగా నేను మాట్లాడతాను. నేను నశించదనని ఆ యొక్క ఎస్తేరులాగా తీర్మానం చేసుకుని నువ్వు దేవుని కొరకు నిర్ణయం కలిగి ఉన్నట్లయితే నీ పేరును జీవగ్రంథపు చిట్టాల్లో దేవుడు లెక్కించునుగాక. ఎవరి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దాకా మనము? దమరి. ఎవరు? దమరి. ఎప్పుడైనా దేవుని చిత్తమైతే ఆడపిల్లలు పుడితే ఎట్లాంటి పేరు పెట్టుకోవడానికి మీరు సాహసించుదురుగాక, ఇష్టపడుదురుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.